హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. అందరూ బాగున్నారా? సో, మనము ఇప్పుడు పర్స్పెక్టివ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, పర్స్పెక్టివ్ అంటే మనం చూసే విధానం ఎలాంటిది? సో, మనము దేన్ని చూస్తున్నాము? ఎటు పాజిటివ్ సైడ్ ఉన్నామా? నెగెటివ్ సైడ్ ఉన్నామా? అనేది మనం తెలుసుకోవడం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనం దానికంటే ముందు మనం పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళ గురించి కొద్దిగా హిస్టరీ అనేది చూసుకుందాం. సో, మనము జనరల్‌గా హిస్టరీలో చూస్తే బైబిల్‌లో ఇది ఎక్కడ ఉండదు. హిస్టరీలో చూస్తే మనకు ఎప్పుడైతే దర్యావేషు రాజుగా కాలం అయిపోతుందో, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అది మక్కబీయులు ఆ టైం పీరియడ్‌లో. సో, అది ఎక్కడ ఉంటుందంటే అది పర్టిక్యులర్‌గా మలాకీ తర్వాత మత్తయి ముందు జరిగే టైం పీరియడ్‌లో వీళ్ళు ఇజ్రాయేలీలందరూ అంటే యూదా జనాంగం అంతా వాళ్ళు కాన్స్టెంట్‌గా థ్రెట్‌లో ఉంటారు. వాళ్ళు ఎవరు పడితే వాళ్ళ రాజ్యం కింద వాళ్ళు బానిసల్లాగా ఉంటారు. సో, అంటే వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉండదు. సో, అంతకుముందు ఎలాగైతే రాజైన దావీదు ఎలాగా వాళ్ళని ఏలుతోనిన్నారో, లేదంటే అంతకుముందు ఉన్న రాజులు ఎలాగా వాళ్ళని ఏలుతోనిన్నారో, అలాగా ఆ ఫ్రీడమ్ అనేది లేదు. సో, మనం చూసుకుంటే యోషియా తర్వాత వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఫ్రీడమ్ అనేది ఎప్పుడూ లేదు. యోషియా వాళ్ళకు ఆఖరి రాజు. సో, తర్వాత వచ్చిన రాజులందరూ కూడా ఐగుప్తీయుల కింద గానీ, లేదంటే వాళ్ళు బబులోను వారి కింద గానీ, లేదంటే ఇంకా తర్వాత వచ్చే పర్షియా రాజ్యం కానీ, తర్వాత ఇంకా అవన్నీ మనం చూసుకోవచ్చు. సో, హిస్టరీ చూసుకుంటే మనకు తెలుస్తుంది. సో, చాలా రాజుల క్రింద ఉండిన్నారు ఇజ్రాయేలీలు. తర్వాత దేవుడైన యేసు ప్రభు వారు వచ్చే టైంకి వాళ్ళు రోమీయుల క్రింద ఉండిన్నారు. సో, అలాగా చాలా వరకు అన్నీ వాళ్ళు ఏదో ఒక ఎంపైర్ కింద ఉండిన్నారు. ఎవరో ఒకరు వాళ్ళని ఏలుతోనిన్నారు. కానీ వాళ్ళకు మాత్రం డైరెక్ట్‌గా వాళ్ళకు రాజు లేరు. సో, అలాంటి టైంలో చాలామంది ఎవ్వరు కూడా లా లేకుండా, ఎవ్వరు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు కాదు. ఎవ్వరు కూడా ఏది మంచి, ఏది చెడు అన్నట్టుగా ఎవ్వరు ఫాలో అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళకి నచ్చినట్టు జీవించేవాళ్ళు. ఇష్టమున్న దేవుళ్ళను వాళ్ళు మొక్కేవాళ్ళు. ఇష్టమున్నట్టు జీవించేవాళ్ళు. సో, అలాంటి టైంలో వీళ్ళొచ్చారు. ఎవరంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు. సో, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేవాళ్ళు ఇంకోటి కూడా ఉంటుంది. సో, వాళ్ళు ఏంటంటే లాని ఏదైతే ఉంటుందో ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ప్రిజర్వ్ చేసేవాళ్ళుగా ఉంటారు. సో, ధర్మశాస్త్రాన్ని అందరూ ఫాలో అవ్వాలి అని వాళ్ళు ప్రిజర్వ్ చేసేవాళ్ళు. సో, అలాగా స్టార్ట్ అవుతుంది పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆ మూవ్‌మెంట్ అనేది అలాగ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇజ్రాయేలీలను వాళ్ళొక ఫార్మ్‌లో, ఒక లాలో వాళ్ళందరూ అక్కడుండే సన్హెద్రీను అవన్నీ వాళ్ళు ఫాలో అప్ చేస్తూ వాళ్ళు అందరూ దేవుడైన యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాలి అనే ఒక వాళ్ళ ఉద్దేశంతో అది స్టార్ట్ చేసినది. కానీ పోను పోను అది చాలా వరకు మారిపోయింది. వాళ్ళ డబ్బుల కోసము, వాళ్ళ వాళ్ళ గుడ్ కోసం, వాళ్ళ పరపతి కోసం వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. సో, ఫస్ట్ వచ్చిన ఆ మూమెంట్ అనేది తర్వాత దాంట్లలో లేదు. సో, అలాగా అది డైల్యూట్ అయిపోతుంది. ఆ తర్వాత దేవుడైన యేసు ప్రభు వారు వచ్చే టైంకి ఆ పరిసయ్యులు అనేవాళ్ళు వాళ్ళకి దేవుడైన యేసు ప్రభు వారు ఒక థ్రెట్‌గా చూడడం స్టార్ట్ చేశారు. సో, దేవుడైన యేసు ప్రభు వారు వచ్చి సువార్త చెప్తూనిన్నారు. అనేకులను మారుస్తూనిన్నారు. సో, వాళ్ళు ఫాలో అయ్యే లాలోనే దేవుడైన యేసు ప్రభు వారిని గూర్చిన అనేకమైన సూచనలు ఉన్నాయి. అది కూడా వాళ్ళు చూడలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు మూసుకొని పోయాయి. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ అనేది కంప్లీట్‌గా నెగెటివ్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. సో, వాళ్ళు దేవుడైన యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఇతను మనకు కాంపిటీషన్, ఇతను ఉంటే మనము పైకి ఎదగలేం, మనకు డబ్బులు రావు, మనము చనిపోతాము అని ఒక ఉద్దేశం అయ్యుండొచ్చు. అండ్ అది ఖచ్చితంగా అదే ఉద్దేశం. అండ్ ఇంకోటి వాళ్ళకి ఇంకో భయం కూడా ఉండిండొచ్చు. ఒకవేళ ఇప్పుడు గనుక వీళ్ళు లా కనుక ఫాలో అవ్వకుంటే మళ్ళీ దేవుడైన యెహోవా యొక్క శాపం అనేది మన మీద పడితే మనం ఇంకో రాజ్యం కిందకెళ్ళిపోవాలి. మనకు రాజు అనేది రారు అనే ఒక ఉద్దేశంలో కూడా వాళ్ళు భయపడి ఉండొచ్చు. సో, ఏదైనా కానీ వాళ్ళు దేవుడైన యేసు ప్రభువాని నెగెటివ్ సైడ్‌లో చూసారు. సో, నెగెటివ్ పర్స్పెక్టివ్‌లో చూసారు కాబట్టి పరిసయ్యులు గానీ, సద్దూకయ్యులు గానీ వాళ్ళు దేవుడైన యేసు ప్రభువారిని వాళ్ళు సిలువ వేశారు. కానీ వాళ్ళు గనుక పాజిటివ్ సైడ్‌లో చూసుంటే ఎలాగుంటుంది? వాళ్ళు దేవుడైన యేసు ప్రభువారిని వాళ్ళు నిజంగా దేవుడైన యేసు ప్రభువారు వాళ్ళ కోసమే వచ్చిన గొర్రెపిల్లగా, వాళ్ళ కోసమే వచ్చిన మెస్సయగా గనుక వాళ్ళు ట్రీట్ చేసిండింటే వాళ్ళకి అప్పుడే ఫ్రీడమ్ వచ్చేది. ఆ తర్వాత ఇజ్రాయెల్ అనేది అసలు లేకుండా పోయేదే కాదు. కానీ వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇజ్రాయెల్ అనేది లేకుండా పోయింది. చాలా కాలం వరకు ఆల్మోస్ట్ ఆల్ 18th సెంచరీ, 19th సెంచరీ వరకు ఇజ్రాయెల్ అనేది అసలు లేనే లేదు. సో, అలాగా దేవుడైన యేసు ప్రభువారిని వాళ్ళు తిరస్కరించారు. దేవుడైన యేసు ప్రభువారిని వాళ్ళు సిలువ వేశారు. అండ్ మనం చూసుకుంటే అది 70వ సంవత్సరం దాటిన తర్వాత పరిసయ్యులు గానీ, సద్దూకయ్యులు గానీ ఎవ్వరు లేరు. మొత్తానికే పోయింది. 70th 70th ఇయర్‌కి అంటే కామన్ ఎరా అంటున్నారు ఇప్పుడు ఏడీ వాటెవర్ దేవుడైన యేసు ప్రభు వారు పుట్టిన దేవుడైన యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత నుంచి 70వ సంవత్సరం టైంకి
ఇది అనేది లేకుండా పోయింది. సో, సద్దూకాయలు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. పరిసయ్యులు కూడా లేరు. సో, ఇప్పుడు చూసుకుంటే వాళ్ళది ఎక్స్‌టింక్షన్ అయిపోయింది. కానీ మనము ఒక పరిసయ్యుడి జీవితం చూద్దాం. ఒక పరిసయ్యుడు అతను దేవుడైన యేసు ప్రభువాని నమ్మక ముందు ఎంతటి క్రూరమైన మనిషి, దేవుడైన యేసు ప్రభువాని నమ్మిన తర్వాత ఎలాంటి మనిషి అనేది మనం చూద్దాం. సో, మనం మాట్లాడుకునేది అపోస్తలుడైన పౌలు గురించి. సో, అతను సౌలుగా ఉన్నప్పుడు సౌలుగా అతను ఒక పరిసయ్యుడు. అలాగే అతను ఒక రోమీయుడు కూడా. సో, అతనికి ఉన్న పవర్‌ని యూజ్ చేసుకొని అక్కడుండే వాళ్ళందరినీ అక్కడుండే ఎవరెవరైతే దేవుడైన యేసు ప్రభువాని నమ్ముతున్నారో వాళ్ళందరినీ బాగా హింసలు పెట్టేవాడు. వాళ్ళని బాగా టార్చర్ పెట్టేవాడు. వాళ్ళని చంపేయడానికి ఎప్పుడు అవకాశాలు వెతుకుతూ ఉండినాడు. సిద్ధంగా ఉండినాడు. సో, అలాగా స్టెఫెన్ అనే వ్యక్తి దేవుడైన యేసు ప్రభు వారి యొక్క సువార్తను గొప్పగా చెప్పి అక్కడ సన్హెద్రిన్‌లో అందరినీ కూడా అతను వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళకి డైరెక్ట్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చూపించినప్పుడు వాళ్ళు కోపాన్ని తట్టుకోలేక వాళ్ళు స్టెఫెన్‌ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు. రాళ్ళతో కొట్టి చంపేసినప్పుడు సౌలు యొక్క రెస్పాన్స్ ఎలాగుండింది అనేది మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం గనుక చూస్తే, అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సో, మనం ఈ వచనం కనుక మనం చూసుకుంటే ఇక్కడ సౌలు అనే వ్యక్తి అతను పరిసయ్యుడు, అలాగే రోమేయుడు. సో, అతను ఇక్కడ స్టెఫెన్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు అతను సమ్మతించాడని ఉంది. అంటే అతను ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే ఇతను చనిపోవడమే ఇతనికి మంచిది, శాస్తైందిలే అన్నట్టు ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ ఉండింది. సో, అది ఒక రాక్షసమైన ఫీలింగ్. అంటే ఒక మనిషిని రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే అతను దాన్ని చూసి సంతోషించడం అనేది చాలా రాక్షసమైన ఫీలింగ్. సో, అలాంటి వ్యక్తి అక్కడ నిన్నాడు సౌలు. ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూసుకుంటే సౌలు అలాగే ఇతరులను కూడా హింసించడానికి, అంటే యేసుప్రభు వారిని ఎవరెవరైతే నమ్మారో వాళ్ళని హింసించడానికి వెళ్తూ నిన్నప్పుడు దమస్కు మార్గంలో దేవుడైన యేసుప్రభు వారే కనిపిస్తారు ఆయనకి. దేవుడైన యేసుప్రభు వారే కనిపించి, సౌలా సౌలా ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు, ఎందుకు నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇలా హింసిస్తున్నావు అని అడిగినప్పుడు, అలాగే అతనికి సువార్త అనేది తెలియపరచబడినప్పుడు అప్పుడు అతని కళ్ళు అనేవి మూసుకుపోతాయి. అంటే ఏదైతే ఆ హేట్రెడ్ అనేది ఉంటుందో ఆ కళ్ళు అనేది మూసుకుపోయాయి, ఆ పొరలన్నీ రాలిపోతాయి. సో, అప్పుడు అననీయ అనే ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దైవభక్తుడు అతను ప్రార్థన చేయగానే అతని కళ్ళకుండే పొరలన్నీ రాలిపోయి అతని మనోనేత్రాలు తెరవబడతాయి. అంటే అతనికి చూపు కనిపిస్తుంది అండ్ ఆ హేట్రెడ్ అనేది పూర్తిగా పోతుంది. ఆ హేట్రెడ్ అనేది పోయిన తర్వాత అతను మంచి మనిషిగా మారతాడు. అతను మంచి మనిషిగా మారి దేవుడైన యేసు ప్రభువు వారికి అపోస్తలుడిగా మారేంతగా ఎదిగాడు. సో, మనం చూసుకుంటే అలాగా అనేక చోట్లకు వెళ్ళి అతను సువార్త ప్రకటిస్తూ నిన్నాడు. అనేక చోట్ల అనేకులను మారుస్తూ నిన్నాడు. అనేకమైన చర్చిలను కూడా ఆయన స్థాపించాడు. అనేక సంఘాలను స్థాపించాడు. సో, ఆయన అంత గొప్ప అపోస్తలుడు అయ్యాడు. ఎంత గొప్ప అపోస్తలుడు అంటే మనం ఇప్పుడు కొత్త నిబంధనలో చూస్తే కొత్త నిబంధనలో 10 గ్రంథాలు ఏవైతే ఉంటాయో అవన్నీ రాసింది అపోస్తలుడైన పౌలే. సో, అంతగా అతని వాల్యూ అనేది పెరిగింది. అంటే ఎవరికి కూడా లేదు అంత వాల్యూ. అంటే యోహాను దేవుడైన యేసు ప్రభువు వారు ఎక్కువ ప్రేమించిన శిష్యుడు, అయినా కానీ యోహానుకు కూడా అంత వాల్యూ లేదు. అంత వాల్యూ ఉంది కేవలం అపోస్తలుడైన పౌలుకే. సో, అపోస్తలుడైన పౌలు స్ట్రైట్‌గా దేవుడైన యేసు ప్రభువు వారిని ఎప్పుడు చూడని కూడా లేదు, అంటే మనిషిగా ఉన్నప్పుడు. సో, అంతకుముందు అంతమందిని చంపేస్తున్న ఒక సౌలు అంత గొప్పగా పౌలుగా మారగలిగాడు అంటే అది పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయింది కాబట్టి. అంతకుముందు ఉన్న పర్స్పెక్టివ్ ప్రకారం అందరినీ చంపేయాలనేది మాత్రమే అతని ఉద్దేశం. ఆ తర్వాత అంటే నెగిటివ్గా ఉన్నాడు. ఆ పర్స్పెక్టివ్ అనేది నెగిటివ్ నుంచి పాజిటివ్గా అయిన తర్వాత అతను అనేకులను అన్ని జనులైనా సరే వాళ్ళు దేవుడైన యేసు ప్రభువు వారిని నమ్మితే వాళ్ళకు కూడా విడుదల వస్తుంది, దేవుడైన యేసు ప్రభువు వారి ఆశీర్వాదం వస్తుంది అని అనేకులకు తెలియపరిచేంత గొప్ప వ్యక్తిగా మారాడు. సో, దేవుడైన యేసు ప్రభువు వారి యొక్క కృపావాక్యాన్ని బోధించింది అపోస్తలుడైన పౌలే. సో, అంత గొప్పగా ఆశీర్వదించాడు దేవుడైన యేసు ప్రభువు వారు అపోస్తలుడైన పౌలుని. సో, అలాంటి ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే పర్స్పెక్టివ్ అనేది మనకు చేంజ్ అయినప్పుడు. సో, మనం ఎప్పుడు కూడా దేవుడైన యేసు ప్రభువు వారిని నెగిటివ్ సైడ్లో చూడకూడదు. దేవుడైన యేసు ప్రభువు వారు ఏదైనా ఎవరితో అయినా చేయిస్తున్నారు అంటే వాళ్ళు చేసే తప్పు అనేది మనం ఇమ్మీడియట్గా వేలెత్తి చూపించకూడదు. పర్స్పెక్టివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఇదే ప్యారలల్ అనేది చూద్దాం. సో, ఎప్పుడైతే స్టెఫెన్ రాళ్ళతో కొట్టి చంపినప్పుడు అతను సంతోషించాడో, సమ్మతించాడో, అదే ప్యారలల్ కనుక మనం చూసుకుంటే అపోస్తలుడైన పౌలు మీద కూడా రాళ్ళు రువ్వుతారు. రాళ్ళు రువ్వి అతను పడిపోయేంత పొజిషన్కి కూడా వస్తుంది. సో, మనం ఇది అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో చూడవచ్చు. 14వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, అంతియొకయ నుండియు ఈకోనియ నుండియు యూదులు వచ్చి జనసమూహములను తన పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. సో, మనము ఇదే సిచ్యువేషన్లో కనుక మనం చూసుకుంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు మీద కూడా రాళ్ళు రువ్వారు. సో,
ఇప్పుడు అతని రెస్పాన్స్ ఎలాగుందంటే వాళ్ళకి ప్రేమతో దేవుడైన యేసు ప్రభువారు సువార్తని చెప్పారు. ఆ తర్వాత అనేకమైన ప్రదేశాల్లోకి వెళ్ళి అనేకమైన చోట్ల అనేకమైన సంఘాల్లో దేవుడైన యేసు ప్రభువారి యొక్క ప్రేమను అనేకులకు బోధించాడు. సో అంతకుముందు ఎప్పుడైతే దేవుడైన యేసు ప్రభువారి ప్రేమను బోధించిన వ్యక్తిని చంపేయగా అతను దాన్ని బట్టి సంతోషించాడో, అలాంటి పొజిషన్ అతని మీదకి వచ్చినప్పుడు అతను కూడా ఇప్పుడు మారిన వ్యక్తిగా అతని మీదకి వచ్చినప్పుడు అతను దేవుడైన యేసు ప్రభువారి యొక్క ప్రేమను అనేకులకు తెలియపరిచాడు. ఏదైతే స్టెఫెన్ చేశాడో అదే పని ఇంకా అనేకుల మందికి అతను కూడా చేశాడు. అంటే అపోస్తలుడైన పౌలు అంతగా ఎదిగాడు. సో అతని గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉండింది. సో అతను ఒక నార్మల్ వ్యక్తి నుంచి నార్మల్ రోమియుడు పరిసయుడుగా ఉండే ఒక వ్యక్తి అక్కడ అనేకమైన జనాంగాలకి బోధించగలిగే సామర్థ్యంలోనికి ఆ స్థానంలోనికి ఎదిగాడు. సో ఆ గ్రాఫ్ అనేది అంత హైకి వెళ్ళింది. సో మనం ఇక్కడ చూసుకునవచ్చు. ఏదైనా కానీ పర్స్పెక్టివ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ సైడ్లో ఉన్నామనేది ఇంపార్టెంట్. మనము దేవుడైన యేసు ప్రభువారి సైడ్లో ఉన్నామా, మనం సాతాన్ సైడ్లో ఉన్నామా అనేది చూసుకోవాలి. దేవుడైన యేసు ప్రభువారి సైడ్ అంటే మంచి, సాతాన్ సైడ్ అంటే చెడు. మనం మంచి సైడ్ ఉన్నామా, చెడు సైడ్ ఉన్నామా అనేది మనం ఖచ్చితంగా నోటీస్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా మనం అది కనిపెట్టుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే చెడు సైడ్లోనికి వెళ్తామో అప్పుడు మనకు కష్టాలు అనేవి మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. మనల్ని కత్తి పట్టుకొని తరిమినట్టుగా ఉంటుంది. మనము ఎప్పుడైతే మంచి సైడ్లో ఉంటామో దేవుడైన యేసు ప్రభువారి యొక్క ఆశీర్వాదం మనల్ని ఫాలో అవుతుంది. మనము అంత గొప్పగా ఆశీర్వదింపబడతాం, ఎంతో ఎత్తుకు ఎదుగుతాము. సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మనం పాజిటివ్ సైడ్లో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మేము ఎప్పుడు కూడా పాజిటివ్ సైడ్లో ఉండేందుకు సాయం చేయండి. మేము ఎప్పుడు కూడా నెగిటివ్ సైడ్లో ఉండక మీ యొక్క ప్రేమను, మీ యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసయ్య, మేము ఎప్పుడు కూడా మేము ఇతరులు ఎదుగుతుంటే అది మేము థ్రెట్గా చూడకుండా మేము ఇప్పుడు కూడా మీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేందుకు సాయం చేయండి. మేము అది మనసులో గుర్తుపెట్టుకొని తప్పకుండా మేము మీ యొక్క సువార్తను, మీ యొక్క ప్రేమను అనేకులకు తెలియపరిచే వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. యేసయ్య, మమ్మల్ని అలాగా ఆశీర్వదించండి. మీ ప్రేమతో మమ్మల్ని నింపండి తండ్రి. ప్లీజ్ తండ్రి, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సో మీకు ఎక్కడెక్కడైతే రోగాలు ఉన్నాయో అక్కడ మీ చేతులు ఉంచండి. యేసు నామములో ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. నజరేయుడైన యేసు నామములో వారికి ఎక్కడైతే రోగం ఉండి వాళ్ళ చేతులు ఉంచారో యేసు నామములో రోగం అంతా ఇప్పుడే పోను గాక. వారికి ఎలాంటి రోగమైనా సరే అది ఇప్పుడే పోయి వారికి ఇప్పుడే పూర్తి స్వస్థత కలుగును గాక. అది ఎలాంటి థైరాయిడ్ అయినా, అది క్యాన్సర్ అయినా, అది ఎయిడ్స్ అయినా, అది ఇస్నోఫీలియా అయినా, అది హెడ్ఏక్ అయినా, అది ఆస్తమా అయినా, అది యాంకిల్ పెయిన్ అయినా, అది కాళ్ళ నొప్పులైనా, మెడిమల్ నొప్పులైనా, అది నడుము నొప్పులైనా, ఎలాంటి నొప్పులైనా యేసు నామములో ఇప్పుడే పోను గాక. వారికి పూర్తి స్వస్థత కలుగును గాక. వారికి ఎలాంటి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అయినా యేసు నామములో ఇప్పుడే పోను గాక. వారికి ఇప్పుడే కంప్లీట్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇప్పుడే వచ్చును గాక. వారు ఇప్పుడే ఆశీర్వాదంతో, ఐశ్వర్యంతో నింపబడుదురు గాక. యేసు నామములో ఎలాంటి కోర్టు కేసు ఉన్నా, ఎలాంటి పోలీస్ కేసెస్ ఉన్నా ఇప్పుడే పోను గాక. వారికి డిజర్వింగ్ జస్టిస్ ఇప్పుడే వచ్చును గాక. యేసు నామములో జరుగును గాక. ఆమేన్. సో మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే మనము పాజిటివ్ సైడ్లో ఉండడం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ సైడ్లో ఉంటే మనం ఆశీర్వదింపబడతాము. పాజిటివ్ సైడ్లో ఉంటే మన జీవితం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. నెగిటివ్ సైడ్లో ఉంటే మనకు మన ఎముకలకు రుష్టు, మనకు అన్ని రకాలైన రోగాలు కూడా వస్తుంటాయి. ఇది మనము సామెతల్లో చూడవచ్చు. సో మనము కుళ్ళు, మచ్చరం ఇలాంటివి కలిగి ఉన్నామంటే మన ఎముకలకు మంచిది కాదు, మన బాడీకి మంచిది కాదు, మన ఆర్గాన్స్ కూడా అంత బాగా పనిచేయవు. అంటే మనం చెడుతనం కలిగి ఉంటే మన మైండ్ అనేది ఎప్పుడు కూడా ఎవరైనా నాశనం అయితే బాగుండు అనే టైప్లో ఆలోచిస్తూ ఉంటుంది. మన గురించి మనం తక్కువ ఆలోచిస్తాం. అదే పాజిటివ్గా ఉన్నప్పుడు మన గురించి, మన దేవుడైన యేసు ప్రభువు వారి గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాము. అండ్ మన బాడీ కూడా చాలా స్ట్రెంగ్త్ఫుల్గా ఉంటుంది అండ్ మంచి ఫ్లోలో ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్సెస్ ఆల్.